165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. ఎప్పుడైనా ఎవరైనా పేరెంట్స్ కానీ లేకపోతే బయట ఈ రివ్యూస్ ఎందుకురా, మంచిగా ఇంకేదైనా చేయొచ్చు కదా, ఈ వీడియోస్ ఎందుకురా, మంచిగా ఏమైనా చేయొచ్చు కదా అని అనేవాళ్ళ? ఇప్పుడు కూడా అంటారు. ఏమని అంటారు? ఫస్ట్ ఆ వీడియోలు ఆఫ్ చేయి, మంచి నీట్గా ఉన్న వీడియోలు చేయి, స్టైల్గా ఉన్న వీడియోలు చేయి, ఇది ఎందుకు చిల్లర వీడియోలు చేస్తున్నావు అని ఇప్పటికి కూడా అంటారు. చిల్లర వీడియోస్ అంటే ఏవి? అంటే చిల్లర అంటే ఇప్పుడు ఎలా అంటే స్టైల్గా ఉండి మంచి అమ్మాయి ఎంబడి పడుకుంటే వీడియోలు ఉంటాయి కదా, అలాంటి అవి మనకు సెట్ అవ్వదే. గర్ల్ ఫ్రెండ్ లేదా అంటే అట్లా అట్లా చెయ్యమని ఫ్రెండ్స్ అమ్మాయిలతో మాట్లాడతాను, ఫ్రెండ్స్ తో చాలా మంది ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేదా అంటున్నాను. ఇప్పుడైతే లేరు, ముందుండే ఇప్పుడు లేరు. ఏమైంది బ్రేకప్? ఎందుకక్క అవన్నీ హెడ్ఏక్ లా చాలా పెంటలు ఉన్నాయి లేక. 1 2 కాదు లిస్ట్. అమ్మ నైట్ నిద్రపోలేక 3 అవుతుంది 4 అవుతుంది ఫోన్ మాట్లాడి అమ్మాయిలతో. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్క, వాళ్ళు ప్రేమ కొద్ది చేస్తుంటారు. అది నైట్ టైమే చేస్తారు అక్క, వాళ్ళ కుదిరినప్పుడు అప్పుడప్పుడు. అమ్మాయి ఏదో సినిమా స్టోరీ ఈడుదలాగా ఉన్నట్టుంది, ఏదో డౌట్ గా ఉంది. లేదక్క, ప్రేమ కొద్ది చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నావు, తిన్నావా, అట్లా. అందుకే బ్రేకప్ అయింది అంతమంది అమ్మాయిలతో మాట్లాడబట్టి. ఏమో అక్క, మన లైఫ్ లో కావాలనుకుంటే మనకు రాసి పెట్టుంటే వస్తాయి, లేదు అనుకుంటే రావు. ఏంటి ఏదైనా సరే. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు అది కాదు, బ్రేకప్ ఎందుకు అయింది అక్క? బ్రేకప్ లో అవన్నీ కాదక్క, అది పెద్ద పెంట అక్క, ప్లీజ్ ఇంట్లో వద్దక్క, నాకు అసలుకే భయం వాళ్ళు ఎవరైనా చూస్తారా. బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకుంటే కోట్ల మంది తెలుస్తుంది. అంటే నేను నిజంగా ట్రూగా చేసేది ఉంటే హార్ట్ఫుల్ గా చెప్పుకోవచ్చు, అంత ట్రూగా అయితే ఏం చేయలేదక్క. అంత ట్రూగా చేయలేదు, ఎందుకంటే భయం అక్క, వదిలేసి వెళ్ళిపోతారేమో అని. టైం పాస్ కి చేసావు? టైం పాస్ కూడా కాదు, అంటే ఇష్టం ఉంటది, మరి టైం పాస్ ఇష్టం ఉంటది కానీ ఎందుకు మళ్ళా మా ఇంట్లో ఒప్పుకోరు అది అని చాలా ఉంటాయి ఇంటెన్షన్స్. అమ్మాయి లవ్ చేస్తున్నానగానే వెంటనే కంపల్సరీ పెళ్లి కావాలని ఏం రూల్ ఉండదు. వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని ఇక్కడ దగ్గర రావాలి. నేను ఫైనాన్షియల్ గా ఫిట్ లేను, నేను చేసుకొని ఏం చేస్తా, పోషించలేను కదా, నాకు ఇబ్బందే. నేను ఫస్ట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు చూద్దామని అయిపోయా అన్ని. ఇన్ని స్టోరీలు ఉన్నాయనగానే నేను తుల్లిపడ్డా. ఇప్పుడు మనకి వెనకాల మనీ ఉంటే నువ్వు ఏదైనా వచ్చాక, మ్యారేజ్ అయినా సరే సక్సెస్ అయినా సరే, ఎప్పుడు మనకు సక్సెస్ ఉంటేనే మన మ్యారేజ్. సక్సెస్ ఉన్న వాళ్ళు కూడా సరిగా మంది పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకంటే వచ్చాక ఎలా ఉంటారో ఏంటో తెలియదు కానీ. చేసుకుంటారు కంపల్సరీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కానీ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ స్కెచ్ చేసావు మరి? ఆ లోపు నేను అనుకునే కొద్దిగా ఉన్నాయి, అది అయిపోతాయి కన్ఫర్మ్ గా. ఇప్పుడు మరి ఏం చేస్తున్నావు ప్రెసెంట్? నీ కరెంట్ అర్నింగ్స్ ఏంటి? యూట్యూబ్ చేస్తున్నా. యూట్యూబ్ నుంచి మంత్లీ ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటా? ఇప్పుడు రావట్లేదు అక్క, తక్కువ, 20 అట్లా వస్తుంది, 20-25 వస్తుంది, 20-25 మినిమమ్. ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు వీడియోస్, కొంచెం సినిమాల మీద ఫోకస్ సినిమాలు చేద్దామని. నా రీసెంట్లీ అయితే రాజు చేద్దామని గెటప్ సీన్ గారితో సినిమా చేస్తాను, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అడయాటతో ఇంకో సినిమా చేస్తున్నాను. అలా జరుగుతా ఉంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ యూట్యూబ్ లో కూడా మంచి బాగుంటాయి వీడియోస్ అన్ని, కానీ కొద్ది రోజులు ఆపేసాను నాకు, ఎందుకో తెలియదు. మరి చేస్తే ఇన్కమ్ సోర్స్ బాగుంటుంది వస్తుంది కానీ చేస్తూ మూవీస్ మీద కంటెంట్ ఏమైనా వేరే మార్చాలని ఆలోచిస్తున్నాను నేను. అంటే ఒకటే ఫుడ్ అవుతుంది కదా, కొత్తగా ఇంకేదైనా వేరే చేద్దామని అనుకుంటున్నా. నీకు మంచి థాట్స్ ఉన్నాయి ఫిలిం మీద, అలాగా నువ్వే ఒక సోలో వెబ్ సిరీస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ సినిమా వేయాలి అంతే. కొడితే హిందీ టార్గెట్ అక్క నాకు, హిందీలో టీజర్ రిలీజ్ చేసి తెలుగులో టీజర్. అంటే ఏంటంటే ఇది ఈ టైప్ ఆఫ్ కనెక్ట్ హిందీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, అందుకే లేట్ అయినా సరే మంచి సినిమా వేయాలి. చాలా మందికి చెప్పాను, రివీల్ చేద్దాం స్టోరీ. వద్దక్క, నీ దండం పెడతాను, కాలు మొక్కుతా. ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం నేను లైఫ్ లో ఎవరు చెప్పలేదు, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు, నేను మీకు చెప్పాను. చాలా ఇష్టమైన వాళ్ళకి కూడా చెప్పలేదు, చెప్పాను అంటున్నాడు. అక్క మీరు రివీల్ చేయొద్దక్క ప్లీజ్, ఎందుకంటే నేను చాలా ఇష్టపడి 1 year నుంచి రాసుకుంటున్నాను. అవునక్క, కాదు ఎలా ఉంది మీకు విన్నారు కదా లైన్? నాకు సీరియస్ గా చాలా నచ్చింది, మంచి రగడ్, మంచి మాస్ అండ్ మంచి సైకోలా కనిపించే యాక్టర్ కి అయితే మాత్రం నెక్స్ట్ ఎవరు సెట్ అవుతారు మీరు చెప్పండి అక్కడ స్టోరీకి. విజయ్ దేవరకొండ గారు అయితే అసలు అదిరిపోదా?
ఆయన చేయరు నా సినిమా. చేస్తారో చేయరో చేయరు. తెలియదు. ఇంకా? విశ్వక్ సేన్ గారు బాగుంటది, సూపరా. కార్తికేయ గారికి బాగుంటది, సుహాస్ గారికి బాగుంటది. ఆయన మాస్. కానీ వాళ్ళు నా సినిమా స్టోరీ ఏంటరా సీరియస్ గా వినరు. ట్రై చెయ్యాలి. సరే మీకోసం ట్రై చేస్తాను నేను. నువ్వు గట్టిగా స్ట్రాంగ్ గా నువ్వు ట్రై చేయి, గట్టిగా కోరుకో. నువ్వు బిగ్ బాస్ వరకు వెళ్ళాలని గట్టిగా కోరుకున్నావు 3 సీజన్ నుంచి 3 times 2 seasons గట్టిగా అనుకున్నావు. 3rd season కి అయితే ఒక స్టెప్ ఎదగలిగావు కదా. అలాగే గట్టిగా ఒక 5 హీరోస్ అనుకో, సరే ఒకరి తర్వాత ఒకరు ట్రై చేయి. గట్టిగా గట్టిగా Confirm. గట్టిగా ట్రై చేస్తేనే వర్కౌట్ అవుతుంది. కన్ఫర్మ్ గా చేస్తాను నేను. నువ్వు నీ విష్ లో జెన్యూనిటీ ఉండి నువ్వు స్ట్రాంగ్ గా ట్రై చేస్తే 100% ఆ ప్లేస్ కి నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. కన్ఫర్మ్ గా ట్రై చేస్తా. నువ్వు ఇంకా నేను చేస్తున్నా అవ్వట్లేదు అంటే నువ్వు ట్రై చేసే దాంట్లో ఫెయిల్యూర్ అవుతున్నావు. అంటే బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే బౌండెడ్ తీసుకురా అంటున్నారు. ఇప్పుడు బౌండెడ్ కావాలంటే నేను మినిమం రైటర్ని పెట్టుకోవాలి. నా దగ్గర ఒక 1 line ఆర్డర్ మొత్తం ఉంది. రైటర్ని పెట్టి రాపిస్తేనే బౌండెడ్ అవుతుంది. అది దానికి సమ్ మనీ ఇవ్వాలి. ఒక 40,000-50,000 లేకపోతే 1 lakh ఇస్తే అతను రాసి ఇచ్చేస్తాడు మా డైలా వర్షన్. అందుకే కుదరలే ఆపా. ఓన్లీ ఆర్డర్ వైజ్ చేసా. మనకి ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ ఎవరైనా చెప్పినప్పుడు మనం మూవ్ అప్ అవ్వచ్చు కదా అని అలా పెట్టుకున్నా. పిచ్ డెక్ అవన్నీ చేయించుకొని నీట్గా పెట్టుకున్నా. సూపర్. ఇప్పుడైతే రెడీగా ఉన్నా. పోస్టర్ కూడా చూపించా మీకు ఇందాక. పోస్టర్ కూడా నాకు చాలా నచ్చింది. నీకు తెలుసా వీళ్ళు అంటే మేబీ ఇక్కడ యాక్టర్స్ ఎలానో తెలియదు కానీ తమిళ్లో ఒక యాక్టర్ ఉంటారు కదా, బేసిక్ గా అమ్మాయిల్ని అంటే నచ్చదు అసలు. అతన్ని ఎప్పుడో ఫిలిం యాక్టర్ కానీ ఇప్పటికీ ఫర్ ఎవర్ యంగర్ జనరేషన్స్ కూడా అతని మైండ్ లో ఉంటారు. ఓకే, పేరు ఉపేంద్ర గారు. ఓకే ఓకే ఓకే. అస్సలు అలా ఉండాలి. స్టార్టింగ్ లో నార్మల్ హెయిర్ ఉండాలి. నువ్వు చెప్పిన సీన్స్ ఉన్నాయి చూసావా, ఆ తర్వాత నుంచి మీకు దండం పెడతాను. ఆ తర్వాత నుంచి ఉపేంద్ర గారు లాగా హెయిర్ స్టైల్ అలా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. టైటిల్ రిలీజ్ అయినప్పుడే చాలా క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఆడియన్స్ కి. టైటిల్ కూడా చాలా టైటిల్ చెప్దామా? వద్దక్క, నీకు దండం పెడతా. మీరు ఆ తమ్లన్ మీద వేస్తారు డైరెక్ట్ టైటిల్ వేసేసి హీరో టైటిల్ నేమ్ రివీల్ చేస్తున్నాను. అదే పేరు వచ్చేసేటప్పటికి అక్క అక్క వద్దక్క వద్దొద్దు. లేకపోతే అందరితో నువ్వు ఆడుకుంటావా? వద్దొద్దు. బిగ్ బాస్ స్టేజ్ మీద అందరిని ఆట పట్టిస్తావా? వద్దొద్దు. టైటిల్ చెప్పగానే నేను రిజిస్ట్రేషన్ చేయించాను. నాకు ప్రాబ్లం కానీ అంటే చేసినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారా అంటే హీరో ఫోటోలు అన్ని వేసేసి మీరు కింద టైటిల్ వేసేసి నా ఫోటో వేస్తారు. వద్దు ప్లీజ్. డైరెక్టర్ అయిపోయావు కదా అప్పుడే. వద్దొద్దు. ఎందుకంటే మనం కరెక్ట్ గా చేసినప్పుడు మాత్రమే. ఇలా ఆట పట్టిస్తుంటే ఏం ఫీల్ ఉంది అసలు. చేసినప్పుడు మాత్రమే పెడితే బాగుంటది అని. అంతే అంట. లేదు, నువ్వు స్ట్రాంగ్ గా ట్రై చేయి, 100% సక్సెస్ అవుద్ది. అంటే హోప్ ఉంది, చేస్తాను ఒక రోజు. నీ యూట్యూబ్ లో ఇప్పటి వరకు తీసుకున్న పేమెంట్స్ లో హైయెస్ట్ పేమెంట్ ఎంత? అది చెప్తేనే ఆ నుంచి ఇటు పంపించారు నన్ను ఇక్కడ బయటికి. ఆ పేమెంట్ అడిగారు ఫస్ట్ నన్ను, ఎంత జనరేట్ అవుతుంది, నీకు ఎంత వస్తుంది, నీకు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అక్కడ చెప్తావు కదా. సర్లే అక్కడ చెప్తానే ఇప్పుడు 20,000 వస్తుంది కదరా. ఒకప్పుడు నువ్వు తీసుకున్న హైయెస్ట్ ఒకప్పట్లో. అక్క అది చెప్తే వద్దక్క ప్లీజ్. అంతే అంట. ఇప్పుడు రావట్లేదు కానీ చేయట్లేదు కదా. ఇప్పుడు ఆపేసా 5-6 months నుంచి. ఓన్లీ షార్ట్స్ పెడుతున్నా, ఓన్లీ జస్ట్ 20-25K వస్తుంది. అట్లీస్ట్ ప్రమోషన్ లోనే చేస్తున్నావు. చేయట్లేదు అది కూడా. మరి నీకు ఇన్కమ్ ఎలాగా? ప్రస్తుతానికి ఇది ఖర్చులకు వస్తుంది కదా, వీడియోస్ చేస్తున్నాను కదా ఇక్కడ. అది చాలా అంట. కానీ నేను ఏది పడుతుంది వెళ్ళాను ప్రమోషన్స్ కూడా అసలు చేయను. నాకు నచ్చాలి కంపల్సరీ, నచ్చితేనే వెళ్తా. నీకు బిగ్ బాస్ కిందకి వెళ్ళాలని నీ కోరిక చెప్పు. నీకు ఎందుకు ఇష్టం బిగ్ బాస్ కిందకి వెళ్ళాలి? బేసిక్ గా నేను 7 నుంచి ట్రై చేస్తున్నా. రగనని అడిగితే 7కి ఇంటర్వ్యూ పిలిచారు. పిలిచి భయ్యా రండి ఇంటర్వ్యూకి అని అంటే వెళ్ళాను. అప్పుడు 7 చాలా హిట్ అయిన సీజన్ కదా. ఇంటర్వ్యూ ఇచ్చాను, 7 అంతా అయిపోయింది. వెయిట్ చేశాను 1 month. నిద్రలేదు నాకు. ఎప్పుడు కాల్ వస్తాను వెయిట్ చేస్తున్నాను. చెప్పట్లేదు, వేరే పని చేసుకుందాం అంటే కొంచెం మెంటల్గా ఫిక్స్ అయిపోయా. మా మమ్మీ వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే డన్ రా, మంచి ఇంటర్వ్యూ వచ్చింది అది అంటే వెయిట్ చేస్తున్నాను. కట్ చేస్తే కాల్ రాలేదు. 8కి అడిగాను కానీ కుదరదు భయ్యా అన్నారు. 9కి రగన్ నాకు కాల్ చేస్తే భయ్యా ఒకసారి అప్లై అయ్యండి అంటే అప్పుడు నేను అప్లై చేసిన తర్వాత కొంచెం ఇక్కడ దాకా వచ్చాను. సూపర్. అసలు బిగ్ బాస్ అనే కోరిక ఎందుకు, దేనికోసం బిగ్ బాస్? అంటే బేసిక్ గా నేను ఇన్ని చేశాను కదా, కొంతమంది ఆడియన్స్ కి మాత్రం నేను తెలుసు.
ఇప్పుడు నేను ఒక సడన్ ఆఫ్ పీపుల్కి చాలా మందికి నేను ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎలా ఉంటాను ఏంటి అని చాలామంది తెలియదు. అలాంటి వాళ్ళకి నేను ఉంటే ఎట్లుంటుంది ఇందులో, అరే ఉంటే ఇలాగా ఉండాలి, ఇలాగా ఆడాలి, ఇలాగానే ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని నాకు. ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీలో కొంచెము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కొంచెం నేను వెళ్తే నాకు కొంచెం ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది, నా కెరియర్ కూడా సెట్ అవుతుంది అనే ఇంటెన్షన్తో నేను చాలా ట్రై చేశాను. ఒకటి మంచిగా ఫేమ్ అవ్వాలని, రెండు ఇన్కమ్గా సెటిల్ అవ్వాలని. బేసిక్గా ఏంటంటే నాకు ఇంకా నేను రాలేదని ఫిక్స్ అవుతున్నాను. ఫేమ్ ఇంకా రాలేదని, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఫేమ్ కోసమే బిగ్ బాస్ అనేది చూస్ చేసుకోవడానికి ఇన్కమ్. ఫేము ఇంకొకటి ఏంటంటే నేను నా లైఫ్లో నేను ఎలా ఉంటాను ఏంటి అదొకటి. నేను కొంచెం నా ఫ్యామిలీలో నేను కూడా చెప్పుకోవడానికి ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది కాక చెప్పుకోవడానికి ఏం లేదు. నేను వెళ్ళి కొంచెం. మమ్మీ ఏమంటున్నారు ప్రశాంత్ అంటే ఏజ్ వస్తుంది ఆబ్వియస్లీ ఎవరైనా మమ్మీ ఎలా తిడతారు చెప్పు, ఇష్టం సిగ్గు లేకుండా చెప్పాలి. సిగ్గు సపోర్ట్ అయితే చాలా బాగా చేస్తుంది మమ్మీ. సపోర్ట్ ఓకే. మమ్మీ ఏమంటది అంటే ఇంకా ఏంది రాకపోతే ఫస్ట్ మా మమ్మీ చెప్తా, ఇది రాలేదు నాకు, ఇది రాలేదు అని అంటే మా మమ్మీ ఏడుస్తుంది ఫస్ట్, నీకు రాలేదంటే. తర్వాత ఒకటే మాట చెప్తాను, మనకి రాలేదు అని అంటే రాదంతే, వస్తుంది అంటే వస్తుంది, దానికి సమ్ టైం పడుతుంది, మనం రాలేదని ఎప్పుడు బాధపడద్దు, నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్తాను నేను. అప్పుడు ఓకే డన్ 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 అని ముందే చెప్పేస్తా. ఒకవేళ వస్తున్నా సరే రాదు ఫిక్స్ అవ్వరు మీరు ముందే అని చెప్పేస్తాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వెళ్ళానంటే ఇది బిగ్ బాస్ కూడా వాళ్ళకి చెప్పా, రాదు నేను పోలేదని అనుకోర్రు మీరు, వదిలేయండి. వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు కదా, వెళ్ళాలి అంతే, కనబడాలి అంతే. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అవన్నీ అక్కడ ఏమవుతాయి ఏంటి అని వీళ్ళకి ఏం తెలియదు. జస్ట్ మనం వెళ్ళాము సో మా అక్కడ ఏంటంటే మనం సిచ్యువేషన్స్, వాళ్ళ సిచ్యువేషన్ మన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో పంపించారు కదా, మనం కూడా ట్రూ. ఎందుకంటే ఇది కాకపోతే నెక్స్ట్ కాదు ఇంకో నెక్స్ట్ ట్రై చేద్దాం అంతే. కానీ హ్యాపీ, కానీ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. అక్కడ దాకా ఒక స్టెప్ అని వెళ్ళాను నేను. అంటే కొన్ని కోట్ల మంది కూడా వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి రాని ఛాన్స్ నాకు ఒక స్టెప్ వచ్చింది కదా. ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీ. ఒక్కసారి చెప్ప, ఎలా చెప్ప ఎంట్రన్స్ ఎలా ఇచ్చావు? గర్వంగా చెప్పుకుంటాను బిగ్ బాస్ హౌస్కి వచ్చిందని. ఎలా చెప్పాలి, కాళ్ళ దగ్గర వేసుకొని చెప్తున్నా బిగ్ బాస్. అలా కాదు, మాకు వెళ్ళాను అలాగే. ఇట్లా వస్తూ డైరెక్ట్ గా ఇట్లా ఉరుక్కుంటూ వస్తున్నా అనేసరికి వాళ్ళందరూ చూసురు, ఏమైంది శ్రీముఖి గారు ఏమైంది అనేసరికి కప్పేడ ఏం కప్పు అనగానే బిందుమోదయ్య గారు ఉండి, ఇదిగో ఈ కప్పు అంటే ఆ కప్పు బిగ్ బాస్ కప్పే తీసుకుని వాళ్ళు నాకు లేట్ అవుతుంది వెళ్ళిపోవాలనేసరికి వాళ్ళందరూ ఇట్లా చూస్తున్నారు. అనా కాళ్ళ దగ్గర చెప్తున్నా బిగ్ బాస్ హౌస్కి వచ్చినని అనేసరికి అంటున్నారు. సరే కామ్ డౌన్ కూల్ అనగానే సాంగ్స్ పాడంగానే బిందుమోదయ్య గారు నవ్వుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఫన్ క్రియేట్ చేసి అదంతా చేశాను. ఎవరైనా చెప్పారా నీకు ఇట్లా ఏమని అని అడిగారు వాళ్ళు. లేదండి నేనే చేశాను అంటే, ఓకే ఇప్పుడు నువ్వు నార్మల్గా ఉండు, నీలా ఉండు అనగానే అప్పుడు నేను నాలాగా ఉండి చెప్పాను. అదే లేదు కానీ ఇది చేశారు. సూపర్. సో మొత్తానికైతే ఒకటి ఎక్కాలనుకున్నా ఎక్కా చాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.